వెల్కమ్ టు టీజీ5 స్పీడ్ న్యూస్. కడప జిల్లా అమీన్పీర్ పెద్ద దర్గాను సందర్శించిన సినీ నటుడు కమెడియన్ అలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అమీన్పీర్ దర్గాలోని విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని అలీ అడిగి తెలుసుకున్నారు. ఖవ్వాలి కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు ఆయనకు పూలదండతో స్వాగతం పలికి చాదర్ సమర్పించే అవకాశం కల్పించారు. తిరుమలలో అన్న ప్రసాదాల పంపిణీ పద్ధతిపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసలు కురిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ భక్తులతో కలిసి భోజనం చేస్తూ అన్న ప్రసాదాలను స్వీకరించారు. అన్న ప్రసాదాలు రుచిగా, శుచిగా ఉన్నాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అంబటి అన్నారు. నమస్తే. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాను. బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం ప్రార్థనల మధ్య ఆయన అధికారికంగా తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అధికారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంత్రిగా అజారుద్దీన్ను కలిసిన అధికారులు ఆయనకు పూలగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. उसमें अल्लाह की हिफाजत अता फरमा, हज कमेटी के तमाम उमूर को खैर खूबी से अंजाम देने की तौफीक अता फरमा। उर्दू ज़बान जो हमारी कौमी ज़बान है मौला, उसको भी फ़रोग़ इनके हाथों से फ़रोग़ पर पहुँचा, ऊँचाई पर पहुँचा। और हज़रत साहब को तमाम तबक़ात मत करने की तौफीक अता फरमा। हमारे CM रेवंत रेड्डी साहब जो जिम्मेदारी दिए हैं, हम उम्मीद करते हैं कि अल्लाह पर परवरदिगार हज़रत साहब खैर खूबी से उसको अंजाम दे। हज़रत साहब का हासिदीन के हसद से करते हैं कि अल्लाह पर परवरदिगार हज़रत साहब खैर खूबी से उसको अंजाम दे। हज़रत साहब का हासिदीन के हसद से खिदमत करने की तौफीक अता फरमा। हमारे CM रेवंत रेड्डी साहब जो जिम्मेदारी दिए हैं, हम उम्मीद करते हैं कि अल्लाह पर परवरदिगार हज़रत साहब खैर खूबी से उसको अंजाम दे। हज़रत साहब का हासिदीन के हसद से। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉదయం నుంచే మంత్రులు సచివాలయానికి చేరుకొని సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 70 అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ఈ క్రమంలో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-2030కు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడుల ఆహ్వానం, విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై కూడా చర్చించనున్నారు. గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వరిగింది. రహదారి పనుల కోసం ఏర్పాటు చేసిన వైపులకు బస్సు ఢీకొని నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. में बाजा ये
మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై సూటిగా దాడి చేశారు. ఇతరుల కుటుంబ విషయాల గురించి మాట్లాడే వారికి తమ ఇంట్లో జరిగే లొల్లిపై మాట్లాడే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. నీ ఇంట్లో తిరుపతి రెడ్డి నీ భార్య మధ్య జరిగిన గొడవ గురించి మేం మాట్లాడకూడదా? నీ సొంత అన్న పెళ్లికి నీ భార్య పిల్లలు ఎందుకు రాలేదు అంటూ విమర్శించారు. రాజకీయంగా బలహీనపడిన కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగిపోతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ నాటకాలకు మోసపోరని, జూబ్లీహిల్స్ ప్రజలు నిజమైన అభివృద్ధి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కపట రాజకీయాలకు ముగింపు పలికే సమయం వచ్చింది అని ఆయన పిలుపునిచ్చారు. కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏందో నిర్ణయాలు ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళని దూరం చేసిండ్రు, వాళ్ళని నిలగొట్టిండ్రని. నిన్న ఎందుకో నీ సొంత